అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. 100 ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. జగన్ కటింగ్ మాస్టర్, ఫిట్టింగ్ మాస్టర్ అని ధ్వజమెత్తిన నారా లోకేష్. ఆరోపణలు రుజువు చేయండి, రాజకీయాల నుండి తప్పకుండా ప్రతిపక్ష నేతలపై ఘాటుగా స్పందించి సవాల్ చేసిన కోలగట్ల. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు అవసరమైన భవనాల పరిశీలన, భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా కలెక్టర్. విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్ విభాగంలో ఉన్న నాఫ్థలిన్ యూనిట్లు ప్రమాదం చోటు చేసుకుంది. వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి నాఫ్థలిన్ దగ్ధమైంది. భారీగా మంటలు చెలరేగి యంత్రాలు, విద్యుత్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పివేసేందుకు శ్రమిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బీసీలకు అన్యాయం చేశాడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఎస్కోట్లో జరిగిన శంకరావం సభలో అధికార పార్టీపై పదునైన వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యం నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ మద్యం నిషేధం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల కన్నీరు నుంచి సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందని, అందువల్లే జగన్ భయపడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి భయం పట్టుకున్నందువల్లే ఎమ్మెల్యేలు ఒక స్థానం నుంచి వేరే స్థానానికి మారుస్తున్నారన్నారు. జగన్ పాలనలో సామాజిక అన్యాయం జరిగిందని, బీసీలు అంటే జగన్కు చిన్న చూపని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఇవ్వాల్సిన 10% సీట్లను కూడా ఇవ్వలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కటింగ్ మాస్టర్, ఫిట్టింగ్ మాస్టర్ అని అన్నారు. రాష్ట్ర ప్రజలకు 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. పైన బటన్ నొక్కినా 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 అంటాడు, మళ్ళీ కింద ఉన్న బటన్ గురించి చెప్పడు తల్లి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధర పెంచి, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, ఇంటి పన్ను పెంచి, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి, తల్లి రేపో మాపో వాలంటీర్ రాసి ఇంటికి వస్తాడు తల్లి. ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదమంటాడు తల్లి. ఊదద్దమ్మా, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్స్తావా అని గాలి పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు చేస్తాడు జగన్. ఈ మధ్యన తల్లి వాలంటీర్ రాసి ఇంటికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ కట్ చేస్తారని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. అవునా కదా తల్లి? అరే వాలంటీర్ వాసులు చెప్తున్నా, అన్నగారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఇంకా పుట్ల. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రానికే సంక్షేమం పరిచయం చేశారు. ఏమా ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. దాని తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు, మొన్న పసుపు కుంకం ఇచ్చారు, అన్నదాత సుఖీభావ ఇచ్చారు, అన్న క్యాంటీన్ పెట్టారు, చంద్రన్న బీమా ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. తల్లి కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, పిల్లలకి రావాల్సిన స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, చంద్రన్న బీమా కట్. ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. అందుకే తల్లి దుష్ప్రచారాన్ని నమ్మద్దు తల్లి, అబద్ధం
ప్రపంచం చుట్టుకొని వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం. వాళ్ళకి అబద్ధాలు చెప్తాం తప్ప వాస్తవాలు చెప్పలేరు. జగన్కి ఒక జబ్బు ఉందమ్మా, వాస్తవాలు నిజం చెప్తే తలా 1000 ముక్కలుగా పగులుతాయి. అందుకే ఈనాడు ఆయన నిజం చెప్పాడు. ప్రజల పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు మీకు ఇచ్చారు. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తనపై ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలు రుజువు చేసినట్లయితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సవాల్ విసిరారు. ఈరోజు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారా లోకేష్, అశోక్ గజపతిరాజులు చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ఓట్ల కోసం ఇంతటికి దిగజారాలా అని ప్రశ్నించారు. నారా లోకేష్ చేసిన ఆరోపణలు అర్ధరహితమని అన్నారు. స్క్రిప్ట్ రైటర్లు ఇచ్చిన రాతలను మాట్లాడుతూ అవాస్తవ ప్రసంగాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. తాను గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు చేసిన ఆరోపణలు క్షమించరావని, దీనికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఏ విషయం తెలియకుండా నోటికి వచ్చిన మాటలను ఆరోపణలు చేస్తే ప్రజలు క్షమించరని అన్నారు. గుంకులం ప్రాంతంలో పేదలకు భూములు కొనుగోలు చేసినట్లే ఆ ప్రాంతవాసులు ఎవరైనా పైడితల ఆలయానికి వచ్చి ప్రమాణం చేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రాజకీయాల్లో ఓట్లు కావాలంటే ఇంత దిగజారిపోయి ఆరోపణలు చేయొచ్చా అనేది కూడా మాకు బాధ కలిగిస్తుంది. విజయనగరం శాసనసభ్యుడు గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. మీరు ఆ స్టాండ్ మీద నిలబడగలరా అని అడుగుతున్నాను. ఎన్నికలు వస్తున్నాయి, మేము చెప్తాం ధైర్యంగా, తెలుగుదేశం పార్టీ మా మీద చేసిన ఆరోపణలు మీరు నిజమని నమ్మితే ప్రజలారా మాకు ఓట్లు వేయకండి. మీరు చెప్పగలరా విజయనగరం శాసనసభ్యుడి మీద చేసిన ఆరోపణలు వాస్తవాలు కాకపోతే మాకు ఓట్లు వేయకండి అని మీరు చెప్పగలరా అని అడుగుతున్నాను. మీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మీ శాసనసభ్యులు చేసిన ఈ డ్రగ్స్ వ్యాపారాలు, గంజా వ్యాపారాలు అవతల పార్టీ వాళ్ళు చేస్తున్నారని ఆరోపణ చేయడం సిగ్గుచేటు అని. గుంకలంలో, కొండకరగాంలో, సారికలో భూములు కొని తిరిగి ప్రభుత్వానికి అమ్మాము అని. అయ్యా అశోక్ గజపతిరాజు గారు, ఆ భూములు ఇచ్చిన రైతులు మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారా లేదా అని అడుగుతున్నాం. ప్రతి గ్రామంలో ఉన్న భూముల వారు అన్ని పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళు ఉన్నారు. మీ నుంచి ఏ రైతుల దగ్గర అయితే మేము భూములు కొన్నామని మీరు నిరూపించగలిగితే, ఏదైనా ఒక అగ్రిమెంట్ కాగితం మా పేరు మీద కానీ మా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ తెస్తే రండి పైడితలమ్మవారి కోవిలికి. విజయనగరం జిల్లా ప్రజలందరూ ఆరాధ్య దైవం పైడితలమ్మవారి మీద ప్రమాణం చేయండి, రాజకీయాలు విరమిస్తామేమని చెప్తున్నాం. ఇవన్నీ మానేసి చేస్తున్న అభివృద్ధి పచ్చకామర్లోడి పచ్చకి కనిపిస్తున్నట్టు మీకు కనిపించకుండా మేము యువతలో స్ఫూర్తి తేవాలని 64 సంవత్సరాల వయసులో ఒక జల క్రీడ మేము నిర్వహిస్తే దాన్ని కూడా చూడలేక వ్యంగ్యంగా మాట్లాడుతున్నా. మీరు దేన్ని నిజమని ఒప్పుకోగలరు? విజయనగరాన్ని అభివృద్ధి చేసి ఇలాంటివి చేయమన్నారు. మేము రేపు ఎన్నికల్లో చెప్తాం, మా అభివృద్ధి, మా పరిపాలనలో చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయండి అని. మీరు చెప్పగలరా అని అడుగుతున్నాను. మీరు మంత్రి చేశారు, కేంద్ర మంత్రి చేశారు, ఇగో నా హయాంలో విజయనగరం నేను పని చేశాను, ఆ అభివృద్ధిని చూసి నాకు ఓట్లేయండి అని చెప్పగలరా అని అడుగుతున్నాం. ఇవాళ మెడికల్ కాలేజీ తేడా అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం. జేఎన్టీ యూనివర్సిటీని తేడా అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం. గవర్నమెంట్గా ఇక్కడి నుంచి ఎలక్షన్ అన్న ద్వారా మీకు మాట్లాడాం, నచ్చినట్టు మాట్లాడుకోండి. రేపు వీరభద్రస్వామి దోపిడీలు చేస్తున్నాడు, వీరభద్రస్వామి హత్యలు చేస్తున్నాడు, వీరభద్రస్వామి రాబరీలు చేస్తున్నాడు చెప్పుకోమనండి. మేము ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోమనండి. ప్రజలే ఎవరు ఉందో తనం అనేది వాళ్ళు చూస్తారు. జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు జరిగిన 2వ రాష్ట్ర స్థాయి సమైక్య రాష్ట్ర సమితి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 3 సంక్షేమ పథకాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 3 సంక్షేమ పథకాలపై ప్రజలు
లెండి ఇంజనీరింగ్ కళాశాలలో సెంచూరియన్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి భవనాలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. ప్రతి అంతస్తును భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా గదిలో వైశాల్యాన్ని, వసతులను తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పార్కింగ్ ఏర్పాట్లకు అవసరమైన స్థలాలను, భవనాలను గుర్తించారు. ప్లాన్లు పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఆయా కళాశాలల యాజమాన్య ప్రతినిధులతో చర్చించారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, డిఆర్ఓ ఎస్డి అనిత, ఆర్డీఓ ఎంవి సూర్యకళ పాల్గొన్నారు. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ డాక్టర్ కేఏ నాయుడు అని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆరోపించారు. గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ లోకేష్ మెప్పు కోసం కేఏ నాయుడు అబద్ధాలు చెప్పడం తగదన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా తన వెంట్రుక పేకలేరని హెచ్చరించారు. 2 ఎకరాల భూమి గల చంద్రబాబు నేడు కోట్లాది రూపాయలకు ఎలా ఎదిగారని ప్రశ్నించారు. ఎక్కడ కాదు వైజాగ్లో కూడా నాకు సెడ్డు బొమ్మను నిరూపించగలను దమ్ముంటే నేను రాజకీయం వదిలేస్తాను, లేకపోతే నువ్వు నీ కుటుంబ రాజకీయాలను తప్పుకుంటారు చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీగా లోకేష్కి నాయకుడికి మీ బాబుకి కూడా ఉన్నారు చెప్తున్నాడు. లోకేష్ నేను బొక్కని నా పేరు మార్చాడు. అసలు నువ్వు నీ బాబు పేరు మార్చుకునే ముందు 2 ఎకరాలు భూమి పట్టుకొని ఈరోజు లక్షల కోట్ల ఎకరాలకి ఏ విధంగా దోచుకున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని? ఛాలెంజ్ చేసి చెప్పడం లోకేష్ బాబుని. నీ బాబుకుందంతా 2 ఎకరాలు, మా నాన్నకుంది ఆ రోజున 75 ఎకరాలు బ్రహ్మాండం భూమి ఉంది. ఆ భూమి ఉంటే ఈ రోజు 700 ఎకరాలకి 700 కోట్లు కాస్తాను నిన్ను. ఏంటి తెలంగాణ చెప్పాలండి? 2 ఎకరాల భూమికి ఎలాగొచ్చి 2 లక్షల కోట్ల చెప్పే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉందా? ఈ కేఏ నాయుడుకు ఉందా? ఇన్ని భూకబ్జాలు చేసి ఎన్ని అక్రమాలు చేసి నాకు ఆరోపణ చేసి నాకు 500 ఎకరాలు ఉంటాయి చెప్పి అక్కడ కూడా విలేజ్ లో నా దగ్గర భూమి ఉందని చెప్పే దమ్ము ఉందా నీకు? నేను చెప్పుకోవడం ఇంకా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దళితులను 11 ఎకరాలు కొన్నాను, శనకాల 13 ఎకరాలు ధైర్యంగా చెప్తున్నాను. ఈరోజు ఏమో నేనేమో నీలాగేమో ఉద్యోగస్తులు తెలుసుకున్నా, లేకపోతే ఉద్యోగులు వేసుకుని తెలుసుకోలేదే నేను. ఈ రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాష్ట్రంలో పాలిస్తున్నాడు. ఒక్క అవకాశం పేరుతో అందరం మోసపోయాం అని ఎస్కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పేర్కొన్నారు. ఎస్కోట్లో జరిగిన శంకారాంలో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని, ఈ అరాచక ప్రభుత్వాన్ని ఓటుతో బుద్ధి చెప్పి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందాం అని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ టీడీపీ ఆవిర్భావ సమయంలో తమ తాత కోళ్ల అప్పలనాయుడు ఈ నియోజకవర్గంలో వెన్నంటూ ఉన్నారని, ఆయన స్ఫూర్తితో తామంతా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి శృంగవరపు కోటలో ఈసారి పసుపు జెండా ఎగరడం ఖాయం అని అన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రంతో పాటు ఎస్కోట నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, ఇక్కడ ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా దోపిడీ చేసుకుంటున్నారన్నారు. 2 చెరువులు కూడా కబ్జా చేశారని ఆరోపించారు. తాతకు తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ తనయుడిగా ఇవాళ రాష్ట్రం కోసం యువగలం పేరిన 216 రోజులు సుమారు 3500 కిలోమీటర్ల చెల్లెల ఎండని, వానని, తుఫానుని, గాలులని లెక్క చేయకుండా ఒక ఉన్నతమైన విద్యలో ఉంటూ కూడా ఇవాళ ప్రజా సమస్యల కోసం చిన్న వయసులో ఒక కార్యకర్తగా మనందరికీ పరిచయం అయ్యారే. ఒక ప్రజాప్రతినిధిగా గతంలో 2014 నుండి మొన్న వరకు పరిచయం అయ్యారే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తూ ఏదైతే కార్యకర్తల సంక్షేమ నిధి అని ఏర్పాటు చేసి చనిపోయిన మన కార్యకర్తల కుటుంబాలకి ప్రభుత్వం కంటే నేనున్నాను ఒక అన్నగా, తమ్ముడుగా అని భరోసా ఇచ్చారే. ఇవాళ ఈ యువగలంలో ఎవ్వరూ చేయలేని ఒక సాహస పాదయాత్ర చేశారు. అవునా కాదా? మన ఎస్కోట్ నియోజకవర్గం నా కుటుంబ సభ్యులంతా ఆలోచించండి. చప్పట్ల ద్వారా కరతాళ ధ్వనులు చేయండి. ఇవాళ
రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక్క అవకాశం అని మనం మోసపోయాం. మరి ఇవాళ మన అందరి కోసం 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం ఒక పక్క గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన కోసం, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలో కష్టపడుతూ వారికి తోడుగా ఇవాళ లోకేష్ బాబు గారు మన అందరి కోసం, ముఖ్యంగా యువత భవిష్యత్ కోసం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని రాష్ట్రంలో యువగలం ప్రారంభించారే. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకులు అవనాపు విజయ్, పిల్లా విజయ్ కుమార్, మాజీ కౌన్సిలర్ గాడు అప్పారావు తదితరులు ఈ నెల 19వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు విజయ్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయ్ మాట్లాడుతూ అభిమానులు, కార్యకర్తలతో చర్చించిన మీదట వారి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 19న పుష్పాటి అశోక్ గజపతిరాజు సమక్షంలో పార్టీలో చేరుతున్నామన్నారు. పట్టణంలో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. పిల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ విజయనగరం ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేశామని పునరుద్ఘాటించారు. రాబోయేది టీడీపీ జనసేన కూటమేనని, చంద్రబాబు, పవన్ నేతృత్వంలో విజయనగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో అంజనా ప్రసాద్, చంటితో పాటు పలువురు అనుచరులు, వార్డుల నాయకులు పాల్గొన్నారు. మా అనుచర గణంతో అలాగే మా అభిమానులు, మా కార్యకర్తలతో చర్చించి మరి ఇలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మనందరం కూడా రేపు రాబోయే రోజుల్లోని ఏ పార్టీ బాగుంటుందని అందరూ తెలియజేసుకుంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని రేపు తప్పకుండా విజయావకాశాలు ఉన్నాయని చెప్పేసి మా అనుచరులందరూ మాకు సూచనలు సలహాలు చేయడం జరిగింది. దీని సందర్భంగా మరి 19వ తారీఖున ఉదయం 10:30 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూసపాటి అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలో, ఆయన సమక్షంలో మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 19వ తారీఖున మమ్మల్ని అభిమానించిన మా అందరూ కూడా ఆ రోజు వచ్చి మా జాయినింగ్ని విజయవంతం చేస్తారని తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ, విజయనగరంలో పూసపాటి అశోక్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ముందుకు నడిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ ఇళ్ల వ్యవహారంలో 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఎకరానికి ఇచ్చి 38 లక్షల రూపాయలు ప్రభుత్వం దగ్గర కొట్టేసిన ఘనత విజయనగరం శాసనసభ్యుడిదని చెప్తున్నాం. దానికోసం కొండకరకంలో కానీ, గుంకలంలో కానీ, సారికలో కానీ భూముల వ్యవహారాన్ని దమ్ముంటే సిబిసిఐడితోని విచారణ జరిపించాలి. 5 సంవత్సరాల పాలనలో విజయనగరం పట్టణ ప్రజలు దాహార్తి తీర్చడానికి ఏదైనా కార్యక్రమం చేశాడా? ఆ రోజు అప్పలకొండయ్యమ్మ గారు చేసిన ఘనత, తర్వాత తాత్కాలికంగానైనా కొంత దాహార్తి తీరుతుందని పెద్దలు గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారు ముసిరిపల్లి పథకం తెచ్చిన పథకం. ఆ పథకం వల్లే ఇవాళ 2 రోజులకు ఒకసారైనా ఒక పూటైనా నీరు తాగుతున్నాం. మరి మౌలిక సదుపాయాలు కల్పించక, ప్రజలకు ఏ సదుపాయం లేకుండా, ఎవరికి అందుబాటులో లేకుండా ఎంతసేపు సీరియల్స్ ఎట్లా వేసాము, ఇవి చేసామనే చేయడం అనేది చాలా తప్పుడు వ్యవహారం అని చెప్తున్నాను. ఇప్పుడు రేపు ఎల్లుండో గాంధీ గారు విగ్రహాన్ని, మరొక విగ్రహాన్ని, ఒక విహార స్థలాన్ని నిర్మించారు. ఎక్కడ? ఒక బార్ ఎదురుగాని. బార్ కిటకిటలాడితే అక్కడ కూర్చొని తాగడానికి బాగుంటుంది. ఇటువంటి తలాతోకా లేని పనులు, అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకుంటూ విర్రవీగుతున్న ఘనత ఈ శాసనసభ్యుడు. మనం కొనుక్కున్న భూమి మన మీద పేరు మార్చుకోవడానికి, మనం కష్టపడి డబ్బులతో కొనుక్కున్న భూమి మన పేరు మారడానికి కూడా ఎమ్మెల్యే గారు అనుమతి ఉండాలన్న ఒక పద్ధతి ఈ సమయంలో చూసాం, కానీ జీవితకాలంలో నేను ఎప్పుడు చూడలే. సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖను తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. పెందుర్తి నియోజకవర్గం వేపగుంట శంకారావం సభలో మాట్లాడుతూ బాబు హయాంలో విశాఖపట్నం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయితే జగన్ గంజాయి క్యాపిటల్గా విశాఖను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు హయాంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా విశాఖ ఉంటే
జగన్ హయాంలో విశాఖపట్నం విషాదపట్నంగా మారిందన్నారు. బాబు హయాంలో రోజుకో కంపెనీ, ఐటీ పరిశ్రమలు, అదానీ డేటా సెంటర్ తీసుకొస్తే జగన్ రెడ్డి హయాంలో భూ కబ్జాలు, కిడ్నాప్లు, దోపిడీలు, చెరువుల ఆక్రమణలు జరుగుతున్నాయని ఆరోపించారు. ముందల జగన్ బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఏకంగా దళితుల దగ్గరికి వెళ్ళి మీ బిడ్డని నేను అని ఆనాడు చెప్పాడు. అధికారులకు వచ్చిన తర్వాత బీసీ సోదరుల వెన్నముక్క విరగొట్టాడు. ఏకంగా దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాడు ఈ జగన్. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కాదు కదా, ఈ రోజు సామాజిక అన్యాయం జరుగుతుంది. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పే పరిస్థితి. దాదాపు 62 మంది ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశారు, 16 మంది ఎంపీల్ని ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో ఎక్కువ శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు. సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక్క నాయకుడిని, ఒక్క ఎమ్మెల్యేని, ఎంపీని ఆయన ట్రాన్స్ఫర్ చేయలేదు, బర్తరఫ్ చేయలేదు. అంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అంటే ఎంత చిన్న చూపో ఇదొక ఉదాహరణ మాత్రమే. వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పింది నేను మీకు తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉంది. వాళ్ళ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి గారు వాళ్ళ బీసీసీఎల్ అధ్యక్షుడు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో బీసీలకి న్యాయం చేసే ఆలోచన లేనే లేదని. అంతెందుకు, వాళ్ళ పార్టీకి చెందిన పద్మశాలి ఎంపీ కర్నూలులో ఉన్నారు సంజీవ్ కుమార్ గారు. ఆయన ఏకంగా వైకాపా ప్రభుత్వంలో బీసీ సోదరులు అంటే చిన్న చూపు చెప్పే పరిస్థితి. ఇంకా ఎమ్మెల్యే పార్థసారథి గారు, సీనియర్ ఎమ్మెల్యే గారు, ప్రజలు అనేక సార్లు గెలిపిస్తే కనీసం ఆయనకు ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఇంకా వాళ్ళ ఎస్సీ నాయకులు కూడా ఈ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి నేను మీకు తెలియజేస్తాను. వాళ్ళ ఎమ్మెల్యే ఎల్ఏజే గారు జగన్ ప్రభుత్వంలో దళితులు కనీసం గౌరవం లేదని చెప్పారు. ఏకంగా వాళ్ళ ఎమ్మెల్యే ఆర్థర్ గారు దళిత ఎమ్మెల్యేని ఒక స్టిక్కర్గా వాడుకొని మమ్మల్ని వదిలేస్తున్నారని చెప్పే పరిస్థితి. ఏనాడైనా మనం తిన్నామా? అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు అనేక మంది ముఖ్యమంత్రులుగా ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేశారు. ఏనాడు బీసీలు, ఎస్సీ, ఎస్టీ సోదరుల పైన ఇంత చిన్న చూపు జరగలేదు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ సోదరులకు రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా ఈ ప్రభుత్వం తగ్గించింది. భోగాపురం మండలంలో జగనన్న కాలనీ ద్వారా పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇల్లు నిర్మాణం చేపట్టకపోతే రద్దు చేయడం జరుగుతుందని ఎస్సీ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు భోగాపురం మండల ప్రత్యేక అధికారి సుధారాణి అన్నారు. భోగాపురం మండలంలో జగనన్న కాలనీలో చాలా చోట్ల లబ్ధిదారుల నిర్మాణ పనులు అంతంత మాత్రంగానే చేపట్టారని, పూర్తి చేయని లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దు చేసేందుకు సిఫార్సు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. 2393 హౌసెస్ శాంక్షన్ అయ్యాయి. ఇందులో స్టార్ట్ చేసినవి 2042 హౌసెస్ స్టార్ట్ చేశారు. ఇవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో కంప్లీట్ అయిన ఇల్లులు అయితే 832 ఉన్నాయి. సో ఇక్కడ శాంక్షన్ అయ్యి ఇంకా కట్టకుండా ఉండిపోయిన 351 విలేజెస్ హౌసెస్ మాత్రం కంటైన్మెంట్కి పంపించాము. ఇవి వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. ఇంకా ఈ కట్టని వాళ్ళకి నోటీసులు అయితే సర్వ్ చేశారు, కట్టమని ఇచ్చారు. ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు. సాలూరు పట్టణంలో కొండ చిలువ కలకలం రేపింది. చేపల వేటకే కొంతమంది వెళ్ళగా వారు దగ్గర నుంచి ఒక కొండ చిలువను చూశారు. వెంటనే భయపడుతూ అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి మెట్టు వీధికి సంబంధించి మౌలాలి కమిటీ సభ్యులు కొంతమంది వెళ్లి ఆ కొండ చిలువను వలలో వేసి పట్టుకొని సాలూరు అటవీ శాఖ అధికారులకు ప్రాణాలతో ఉన్న కొండ చిలువను అందించారు. అనంతరం వారు సాలూరు ఘాట్ రోడ్డు 8 మైలురాయి అడవిలో వదిలేశామని తెలియజేశారు. కొంతమంది యువకులు చేపల వేట కోసం వెళ్తే అందులో కొండ చిలువ పడ్డది.
పడిన వెంటనే వాళ్ళు మాకు అటవీ శాఖకి సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వస్తే దాన్ని వలలో ఉంది. దాన్ని సురక్షిత ప్రాంతాల కోసం ఏదో అడవిలో వదలడం కోసం యువకుల సహాయం తీసుకొని వదలడం జరుగుతుందండి. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని భోగాపురం, పోస్పేటరైగ, డెంకాడ మండలాలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పింఛన్దారులు ఏపీ జేఏసీ పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉద్యోగులంతా ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జేఏసీ తాలూకా యూనిట్ అధ్యక్షులు కొమ్మూరు దుర్గారావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని, లేనిచో ఆందోళన దశల వారీగా చేపడతామని హెచ్చరించారు. అమలు చేయాలని, అమలు చేసే ముందు మాకు టైం పడుతుంది కాబట్టి మాకు అయ్యారు 30% ప్రకటించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సిపిఎస్ గత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన హామీ సిపిఎస్ని ఓపీఎస్ని చేస్తామని ఆయన హామీ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ హామీని ఇప్పుడు అమలు చేయాలని మా ఉద్యోగస్తులందరూ కూడా ప్రధానమైన డిమాండ్గా ఉంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేయాలని, 2023 జనవరి తోటి 2023 జూలై డిఏ ఒకటి 2 డిఏలు విడుదల చేయాలి. అదేవిధంగా మన పెండింగ్లో చాలా బిల్లు ఉండిపోయి ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బులు అవి కూడా ఇవ్వడం లేదు. అలాగే మాకు ప్రతి ఏటా సరణ లీవులు 15 రోజులు సెలవు జీతం రావాలి. అవి కూడా గత 3-4 సంవత్సరాలు పెట్టి కూడా అది పెండింగ్లో ఉండిపోయి బిల్లు ప్రభుత్వం విడుదల చేయాలి. వాటిని కూడా డిఏ ఎరియర్లు కూడా ఇచ్చిన గత డిఏ ఎరియర్లు ఇచ్చారు కానీ ఎరియర్లు మాకైతే మా ఖాతాల్లోకి అది ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వం. అదేవిధంగా ఈహెచ్ఎస్ కార్డులు కూడా ఇచ్చారు, అవి దేనికి కూడా ఉపయోగపడలేదు. వాటిని కూడా మేము అవి మాకు నిధులు వాటికి ఆయా ప్రైవేట్ హాస్పిటల్కి విడుదల చేసి మాకు ఫ్లూప్లెడ్జ్డ్గా అవి అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం అసెంబ్లీ సీటుతో పాటు ఒక ఎమ్మెల్సీ సీటు యాదవులకే కేటాయించాలని యాదవ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సాయి కిరణ్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ సంఘాల ఐక్యవేదిక తరపు నుండి గత 45 రోజుల నుండి ఉద్యమం చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్పీ, టీడీపీ, బీజేపీ అధ్యక్షులను కలిశామని ఆయన వివరించారు. ఏదైతే 45 రోజుల నుంచి నిరంతరంగా విజయనగరం అసెంబ్లీ సీటు యాదవులకి కేటాయించాలని చెప్పి ఉద్యమం చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుల ఇంటికి, అలాగే టీడీపీ పార్టీ మెయిన్ ఆఫీస్కి, అలాగే ఈరోజు బీజేపీ, రేపు సోమవారం ఏమో జనసేన పార్టీని కూడా కలవడం జరుగుతుంది. అలాగే విజయనగరం జిల్లాలో 2,50,000 మంది యాదవ్ ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే ఎక్కువ శాతంలో ఉన్న విజయనగరం అసెంబ్లీ సీట్ని కోరడానికి కారణం ఏంటంటే ఇక్కడ మాకు ఇచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో గెలడానికి కారణం ఉంది. లేని ఎడల ఏ పార్టీ అయితే మమ్మల్ని గుర్తిస్తుందో ఆ పార్టీకి మూగుముడిగా ఓట్లేసి గెలిపిస్తాం. లేని ఎడల ఆ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. మున్సిపల్ పంప్ హౌస్లో పనిచేసే కార్మికులకు నెలల తరబడి జీతాలు చెల్లించుకుంటే ఎలా బతకాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ జగన్మోహన్ రావు ప్రశ్నించారు. ఈ మేరకు స్థానిక ఎల్పీజీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం ప్రజలకు త్రాగునీరు అందిస్తూ పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కాల్పుకు జీతం, సంక్రాంతి కానుక, బకాయి జీతాలు, హెల్త్ అలవెన్స్, పెండింగ్ జీవోల కోసం ఫిబ్రవరి 20వ తేదీన నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నామని ప్రకటించారు. కార్మికులు కావచ్చు, లేదు లీకుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదు. మొన్న సంక్రాంతి పస్తులతోనే జరుపుకున్నారు. రేపు మార్చి 8 శివరాత్రి రాబోతుంది. ఇంతవరకు ఒక్కొక్క కార్మికులకి 2 నెలల నుంచి 6 నెలల వరకు జీతాలు బకాయిలు ఉన్నాయి. ఇవి చెల్లించండి మహాప్రభు అని చెప్పి వేడుకుంటున్నా సరే అధికారులకు కనికరం లేదు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు రోజు వార్డు సందర్శన, వార్డు పర్యటనలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ శంకుస్థాపనలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో మన మున్సిపల్ కార్మికులు కూడా అందుబాటులో ఉంటున్నారు, సమస్యలు చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యే గారికి ఈ సమస్యలు కనిపించడం లేదు. మరి జీతాలు లేకుండా వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా పోషించుకోగలుగుతారని చెప్పి అధికారులని, స్థానిక శాసనసభ్యుల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా సమ్మె సందర్భంగా
16 రోజులు సమ్మె జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ సమ్మెలో సమ్మెకాలం జీతం కావచ్చు, సంక్రాంతి కానుకగా 1000 రూపాయలు కావచ్చు, లేదంటే ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల్ని క్లీన్ ఎన్విరాన్మెంటల్ వర్కర్లుగా మార్చి వాళ్ళకి 21,000 బేసిక్ వేతనం అమలు కావచ్చు, డ్రైవర్లకు 24,500 జీతం కావచ్చు. ఈ రెండింటికి జీవోలు ఇంక ఇవ్వాల్సి ఉంది. కొన్ని జీవోలు వచ్చాయి. జీవోలు వచ్చినటికి కూడా ఇక్కడ చెల్లించకుండా ఈ అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 20న కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధం కాబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం 10వ డివిజన్లోని పరిధిలోని తెదేపా నాయకులు పర్యటించారు. ఇందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు అధికారంలోకి తెద్దామా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడే వారిపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు రాజకీయాలు తప్పడం ప్రజలకు వైకాపా నాయకులు చేసిన మంచి ఏమీ లేదని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే యువత ఉద్యోగ అవకాశాలు వస్తాయని, అందుచేత తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 4.5 సంవత్సరాల్లో కూడా వైసీపీ గవర్నమెంట్లో ఒక్క రోడ్డు కానీ ఏది వేసిన అవకాశం కూడా మనం ఇవ్వకన్నా 2014 నుంచి 19 వరకు మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే మొత్తం 90% రోడ్లు కానీ, మొత్తం కాలువలు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ మొత్తం అన్నీ మన గవర్నమెంట్లోనే వేయడం జరిగిందండి. వాళ్ళు ఇంకా ఏం చేయడానికి మిగలలేదు. ఈసారి కూడా మళ్ళీ మనం సార్ని కానీ, మేడం గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కానీ చేసుకుంటే మళ్ళీ దీనికి రెట్టింపు అభివృద్ధి చేయాలన్నా మన గవర్నమెంట్లోనే చేసుకోగలుగుతామండి. అది కాకుండా మేము బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తే స్థానిక కార్పొరేటర్ గారి ఇంటి లైన్లో కూడా వెళ్ళడం జరిగిందండి. అక్కడైతే వాళ్ళ తాలూకా మహిళలకే 62 ఏళ్ళు ఆవిడ భర్త కూడా చనిపోవడం జరిగింది. కానీ ఆవిడకి పెన్షన్ రావట్లేదు. ఎందుకు అని అంటే తిరిగి సచివాలయాల చుట్టూ, కార్పొరేటర్ గారి చుట్టూ కూడా తిరిగి అరిగిపోయి ఆఖరి దండం పెట్టిందంట. మన గవర్నమెంట్ రాగానే మీరు పెన్షన్ చేయించండి కూడా అనే పరిస్థితిలో ఉన్నారు. అంటే వీళ్ళు ఏ రకంగా ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. మెంటాడ మండలం జక్కు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి పాల్గొని ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. సాలూరులో జరిగిన శంకరం కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో టీడీపీ గెలిచిన వెంటనే నిత్యావసర వస్తువులు అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని, లబ్ధిదారులు అందరికీ అన్ని పథకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం మనకు మెంటాడ మండలంలో జక్కు గ్రామంలో చేస్తున్నాం. ఈ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మహిళలకి, యువతకి, రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడినటువంటి ఈ సూపర్ 6 పథకాలను చంద్రబాబు నాయుడు గారు అవి మేనిఫెస్టోలో పెట్టడం. ఈ చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు 2 నెలల్లో. ఆ టైంలో ఖచ్చితంగా ఈ పథకాలను అమలు చేస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నన్ను అందరూ ఆశీర్వదించి అభిమానించమని ప్రతి ఇంటికి వెళ్ళి తిన్నిటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఈ సూపర్ 6 పథకాలను ఇచ్చి దీవించమని వేడుకుంటున్నాం. రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి కాపాడి సుపరిపాలన అందించే దిశగా తెలుగుదేశం పార్టీలో చేరాలని పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జనసేన నాయకులు గురానా అయ్యలు అన్నారు. తెదేపాలో చేరతామని ప్రకటించిన ఈ మాజీ వైకాపా సీనియర్ నాయకులను ఆయన కలిసి పుష్పగుచ్చాలను అందించి అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని అన్నారు. ఇది వరకు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది అన్నారు. రాక్షస పాలనలో నుంచి బయటపడి ఒక సుపరిపాలన కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు జనసేన పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాము. వీరందరితో కలిసి రాబో ఎన్నికల్లో పనిచేసి ఒక మార్పుకి నాంది పలికే విధంగా ఖచ్చితంగా మేము ఉంటామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము, మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. విజయనగరాన్ని
ఒక సుస్థిరమైన పాలనలో ఉంచే విధంగా మీ అందరం కూడా పావులు కదుపుతామని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోతున్నది ప్రజల తాలూకా పాలన అనేది కూడా ముందుగా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము ఎప్పటి నుంచో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. 2004 నాన్నగారు ఎలక్షన్ నుంచి విజయ్ కుమార్ గారితో పనిచేసిన అనుభవం ఉంది. వీటన్నిటితో కలిపి ఇక్కడ ఖచ్చితంగా ఎవరికి కేటాయింపుల్లో సీట్ వస్తే వాళ్ళకి కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటూ, తెలగ కులస్తులను తక్షణమే ఓసీ జాబితా నుంచి తొలగించి బీసీ జాబితాలోకి చేర్చాలని జిల్లా తెలగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చనుమల ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో బీసీలో ఉండే తెలగ కులస్తులను ఓసీలుగా రాజకీయ పార్టీలు మార్చాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో తెలగ కులస్తులను బీసీల జాబితాలోకి చేరుస్తామని ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా మీరు ఎన్ని కమిషన్లు వేసుకోండి. మేము మండల కమిషన్ 80లో మండల కమిషన్ దగ్గరికి వెళ్ళాం, 81లో మురళీధరరావు ఏకసభ్య కమిషన్కి వెళ్ళాం, 94లో పుట్టుస్వామి కమిషన్కి వెళ్ళాం, తర్వాత దాలవ సుబ్రహ్మణ్యం కమిషన్కి వెళ్ళాం, మా ఇవాళ ఇది మంజునాథ్ కమిషన్ దగ్గరికి వెళ్ళాం. అన్ని కమిషన్లకు నివేదికలు ఇచ్చాం. ఇవాళ కడుపు నింపుకోవడానికి శారీరకం చేసుకుని బతుకుతున్న కుటుంబాలు ఈ రోజుకి కమ్యూనిటీలో ఉన్నాయంటే ఈ కులం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో మీరు అర్థం చేసుకోమని ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. మేము మీ రాజ్యాధికారాన్ని కొల్లగొట్టుతామన్న భయంతో తెలంగాణకి బీసీ రిజర్వేషన్ ఇస్తే సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు వెళ్ళిపోతారని చెప్పి మీరు రిజర్వేషన్లు ఇవ్వలేదన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, 93, 94లో ముద్రగడ పద్మనాభం గారు ఆమె నిరాదీక్ష చేసినప్పుడు 30 జీవో వచ్చింది. ఆ 30 జీవోలో ఉన్నటువంటి కోరాకుల్ని, కర్ణాలని, నగరాల్ని, కురేషుల్ని, అయ్యరకల్ని అందరినీ బీసీలో చేర్చి కాపు తెలగ బలిజ ఒంటరి కులాలను మాత్రమే మీరు బీసీలో ఎందుకు చేస్తలేదని చెప్పి అడుగుతున్నాం. ఆ రోజు మేనిఫెస్టోలో రాజశేఖర రెడ్డి గారు పెట్టమంటే పెట్టారు, కానీ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం ఇచ్చారు తప్ప రిజర్వేషన్లు ఇవ్వలేదు. సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాం, 8 మంది ఎంపీలు తీసుకొని కేంద్ర మంత్రి పల్లవరాజు ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారు కూడా చెప్పారు వెంటనే వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వమని. అయినా రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదు. అధికారంలోకి రావాలన్నా, రాజ్యాధికారం చేపట్టాలంటే వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రాజకీయ పార్టీలు కాపు తెలగ బలిజ ఒంటరి కులాలను బీసీలో చేరుస్తామని చెప్పి మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చాలి. అలాగే ఏ రాజకీయ పార్టీ అయితే మాకు మద్దతు ఇస్తుందో ఆ రాజకీయ పార్టీకి మేము ఓట్లేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 100 ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. జగన్ కటింగ్ మాస్టర్, ఫిట్టింగ్ మాస్టర్ అని ధ్వజమెత్తిన నారా లోకేష్. ఆరోపణలు రుజువు చేయండి, రాజకీయాల నుండి తప్పుకుంటా, ప్రతిపక్ష నేతలపై ఘాటుగా స్పందించి సవాల్ చేసిన కోలగట్ల. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు అవసరమైన భవనాల పరిశీలన, భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా కలెక్టర్. మరింత తాజా సమాచారంతో వాజీ హెడ్లైన్ షోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.